మున్నేరు వరద విలయంతో కకావికలమైన ఖమ్మం క్రమంగా కోలుకుంటోంది. ముంపు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు సాగిస్తోంది. జ్వరాలు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. అక్కడి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. మున్నేరు జల ప్రళయం నుంచి వరద తీవ్రత నుంచి క్రమంగా ముంపు ప్రాంతాలు కోలుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ వర్ణాతీతమైన బాధ నుంచి బయటపడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి కాలనీని కదిలించిన, ప్రతి కుటుంబాన్ని కదిలించిన కన్నీటి గాథలు, కష్టాల కథలే వినిపించాయి. ఇక నిన్నటి నుంచి కొంత ఉపశమన చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. పునరావాస చర్యలు కావచ్చు, కాలనీల్లో పునరుద్ధరణ చర్యలు శరవేగంగా సాగుతుండటంతో కొంత జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా ముంపు కాలనీల్లో ఇప్పుడు మొత్తం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గుట్టలు గుట్టలుగా పేరుకపోయిన చెత్తను ప్రధానంగా ఇంట్లో సామాగ్రి సహా, కట్టుబట్టలు సహా ఏమీ మిగలలేని పరిస్థితుల్లో మొత్తం బాధితులందరూ కూడా సర్వం కోల్పోయి దీనంగా ఉన్న పరిస్థితులు మనం నిన్నటి వరకు చూసాం. అయితే పేరుకపోయిన సామాగ్రిని కావచ్చు, ఇతర చెత్తను మొత్తం కూడా నగరపాలక సంస్థ ప్రత్యేక బృందాలను, పారిశుద్ధ కార్మిక సైన్యాన్ని పెట్టి మొత్తం చెత్త సేకరణ చేసింది. దాదాపు 15 కాలనీల్లో కూడా పూర్తిగా పారిశుద్ధ్య సమస్యను ఇప్పటివరకు పరిష్కరించగలిగారని చెప్పొచ్చు. కాలనీలో నిన్నటి వరకు కూడా బురద మేటలు వేసి రహదారులు కనీసం నడకకు రాకపోకలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రహదారులన్నిటి కూడా కొంత క్లియర్ చేశారు. మొత్తం బురద మేటలు తొలగించారు. ఇందుకోసం ఇతర జిల్లాల నుంచి కూడా కార్మిక సిబ్బందిని వాడుకున్న పరిస్థితి. దాదాపు 1000 మంది కార్మికుల సైన్యం మొత్తం ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాల్లోని, ముంపు కాలనీల్లోనే తిష్ట వేసి దాదాపు 4 రోజులుగా యుద్ధ ప్రాతిపదికన వరదలపై యుద్ధం ప్రకటించిన మాదిరిగానే అధికార యంత్రాంగం, అదేవిధంగా పారిశుద్ధ సిబ్బంది అయితే ఇక్కడ పనిచేసిన పరిస్థితి. దీంతో క్రమంగా కాలనీలన్నీ కూడా ప్రస్తుతం తేరుకున్నాయి ఆ వరద తీవ్రత నుంచి అని చెప్పవచ్చు. బురద మేటలు కూడా తొలగిపోయాయి. ఇంకా ఇళ్లను శుభ్రం చేసుకునే పరిస్థితుల్లో ఆ బాధితులు ఉన్నారు. ఒక్కొక్క కాలనీకి ఒక డంపింగ్ యార్డ్ తరహాలో ఆ చెత్త సేకరణకు ఏర్పాటు చేశారు. మనం పద్మావతి నగర్ కాలనీలో ఉన్నాం. ఇలాంటి కాలనీల్లో మొత్తం కూడా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం ఒకే చోటకి మొత్తం అక్కడ ఉన్న చెత్తను, ఇతర సామాగ్రిని మొత్తం కూడా గుట్టలు గుట్టలుగా ఇక్కడికి ప్రత్యేక ట్రాక్టర్లు, దాదాపు 700 ట్రాక్టర్లు ఖమ్మం నగరం ఒక్క నగరంలోనే పనిచేశాయి. అటు మున్నేరుకు 2 వైపులా కూడా 1000 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. కాలనీల్లో సీజనల్ జ్వరాలు కానీ, విష జ్వరాలు కానీ విజృంభించకుండా, సోకకుండా అధికార యంత్రాంగం దాదాపు 816 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి తిరుగుతూ బాధితుల కుటుంబీకులకు ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సర్వేలో దాదాపు ఇప్పటివరకు 40,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది విష జ్వరాల బారిన పడినట్టు కూడా అధికార యంత్రాంగం గుర్తించింది. వాళ్ళందరికీ ప్రత్యేక వైద్య చికిత్సలు కూడా అందుతున్న పరిస్థితి ఉంది. బాధితులు కొంత శ్వాసకోశ సమస్యలతో కూడా బాధపడే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దీంతో అక్కడ స్థానికంగానే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా అనుమానం ఉన్నా, జ్వరం వచ్చినట్టు అనిపించినా, ఇంకా ఇతర ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళందరినీ ఆ స్థానిక వైద్యశాలకు తరలించి వైద్య శిబిరంలో కూడా ఆ చికిత్సలు చేస్తున్న పరిస్థితి. ఇలా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.